బ్రహ్మార్పణం. గుణాసుర మర్దిని స్తోత్రం. హృదయపు వాసిని త్రిగుణపు నాశిని విశ్వపు సాక్షిని శూన్యసుతే మునిగతి హే ముక్తి ప్రదాయిని తపోవనధ్యాసిని యోగస్థితి జ్ఞానపు భాషిని మౌనపు భూషిని స్వయం ప్రదీపిని యోగగతే జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అమ్మ ఎక్కడ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి అంతరాత్మగా ఉంటూ నీవు ఏదైతే దేహం నేను అనుకుంటున్నావో ఈ దేహం నీవు కాదు, నీవు ఆత్మస్వరూపానివి, అంటే నేనే నీవు అని నీ అంతరాత్మలో నేనని ఘోషిస్తూ ఈ యథార్థ నేనే నీవు, నీకు కనిపించేటటువంటి దేహం నీవు కాదు అని ఘోషిస్తున్నారు అక్కడ. అట్లే ఈ యథార్థ నేను నీకు తెలియబడాలి అంటే అక్కడ నీకు అడ్డుగా ఉన్నటువంటి గుణాలు తొలగాలి. కాబట్టి అవి తొలగేలాగా నీ యథార్థ నేను దాని యొక్క స్థితి పెరిగేలాగా నిన్ను నడిపిస్తున్నారు. అందువల్ల అక్కడ త్రిగుణపు నాశిని అని మనం చెప్తున్నాం. విశ్వపు సాక్షిని శూన్యసుతే అంటే ఆ విశ్వం యొక్క మూలమై ఉండి విశ్వం యొక్క చలనాన్ని, విశ్వం యొక్క తత్వం ఏదైతే ఉందో అంటే అశాశ్వత తత్వాన్ని సాక్షిగా వీక్షిస్తున్నారు. అంటే మార్పు చెందేది ఈ విశ్వంలో గల ప్రతీదీ కూడా దానిని విశ్వ మూలమై ఉండి అక్కడ సాక్షిగా చూస్తున్నారు. ఇక్కడ శూన్యసూతే అంటే ఏమీ లేని దాని నుంచి అక్కడ ఒక రూపాన్ని తీసుకుని వచ్చి మనని ఉద్ధరించడం జరుగుతుంది. అట్లే మునిగతి, ఈ మునులు వాళ్ళు చేసే తపస్సుకి గతి ఎవరు, తీరం ఎవరు, దిక్కెవరు అంటే కనుక బ్రహ్మస్వరూపమే. మన బ్రహ్మ సాధకులందరూ కూడా పైకి ఏ విధంగా గృహస్థుగా ఉన్నను కూడా మునులమే. మనందరికీ కూడా సద్గతిని ప్రసాదించేది అమ్మే. ఇక్కడ ఈ యొక్క గృహస్థుగా ఉన్నను మనం మునుల వలె ఉంటున్నాం కాబట్టి అంతరాత్మలోనే మనం వారి వలె జీవించి అంతరాత్మనే అక్కడ మోక్షాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అంతరాత్మకి అంటే అంతరంగానే సన్యసించాం మనం. అందువల్ల ఇక్కడ మునిగతి హే ముక్తి ప్రదాయిని అని చెప్పుకుంటున్నాం. తపోవనధ్యాసిని యోగస్థితే అంటే ఎంతసేపు కూడా ఈ తపస్సు చేస్తూ తన స్వరూపాన్ని గుర్తుంచుకుంటూ ఉంటారు అమ్మ. మన యొక్క నుదిటి దగ్గర ఉండేటటువంటి చక్రాన్ని అక్కడ తపోలోక ప్రదేశం అని అక్కడ శాస్త్రం చెప్తుంది. అక్కడే ఎంతసేపు కూడా దృష్టి పెట్టి అమ్మ నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, ఈ దేహం నేను కాదు అని ఉంటారు. అంటే తపోలోకంలో తపోధ్యేయంతో ధ్యేయ వస్తువే తానే ఉండుట జరుగుతోంది. యోగస్థితిలో ఎప్పుడు ఉండగలుగుతారు అంటే అక్కడ బ్రహ్మధ్యాసలో ఉన్నప్పుడు. అదే యోగం. బ్రహ్మీ స్థితిని మించిన యోగం లేదు. అంటే ఎంతసేపు కూడా ఊర్ధ్వముఖంగా దృష్టిని పెట్టి తపోలోకంలోనే ఉంటూ ఆ యొక్క బ్రహ్మ యోగంలో మునిగి ఉంటారమ్మ. అందువలన ఎవరు ఆశ్రయించిన, దేనికై ఆశ్రయించిన చివరికి వారి స్థితిగతులు మారి వారి జయం కూడా బ్రహ్మజయంగా మారిపోతూ ఉంటుంది. వారి లక్ష్యం ముందు ఎటువంటిదైనప్పటికీ కూడా అక్కడ ఇప్పుడు మాత్రం మోక్షమే తన లక్ష్యంగా మారిపోతుంది.
మోక్షాన్ని పొందటం, మోక్ష స్థితిని అనుభవించటం, మోక్షం అనే పదాన్ని కూడా మర్చిపోవటం, ఆ బ్రహ్మీ స్థితిలో మునిగి ఉండటం, ఆ యోగంలో జీవించటం జరుగుతుంది ఆశ్రయించిన ప్రతివారు కూడా. అందువల్లనే ఇక్కడ మునిగతి హే ముక్తి ప్రదాయిని తపోవనధ్యాసిని యోగస్థితి అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ ఆశ్రయించిన మునులకి గతి, ధ్యేయం, లక్ష్యం అన్నీ అమ్మయే, అనగా పరబ్రహ్మ స్వరూపమే. అట్లే జ్ఞానపు భాషిని మౌనపు భూషిని. ఎప్పుడు కూడా మాట్లాడేది జ్ఞానమే, అన్యం ఉండదు. అంటే జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, యథార్థ ఆధారంతో మాట్లాడడం, యథార్థాన్నే అక్కడ వచించటం. అందువలన అక్కడ జ్ఞానపు భాషిని. మౌనపు భూషిని అంటే మౌనాన్నే ఆభరణంగా ధరించి ఆ యొక్క ఆత్మస్వరూపానికి ఏది ఆభరణం, ఏది అందం అంటే అక్కడ మౌనమే. ఎందువలన మౌనమే అక్కడ ఆ యొక్క స్వరూప స్థితి మౌనమే. స్వరూపం దేన్ని అంటదు, శబ్దస్పర్శ రసగంధాలని అంటదు. అంటనప్పుడు ఈ యొక్క శబ్దం చలనం ఆత్మలక్షణం అవ్వట్లేదు. ఆత్మలక్షణం అంటే మౌనమే అయ్యింది. అంటే మౌనంతో కూడినటువంటి శబ్దానికి రావడం, మౌనాధారాన్ని వీడని చలనానికి రావడం జరుగుతోంది. ఎందువలన ఈ పాత్ర చెయ్యాలి కాబట్టి, ఈ సాధకుల్ని తీర్చిదిద్దాలి కాబట్టి. ఆ విధంగా శిక్షణ ఇవ్వడంలో మనకు కూడా ఏం నేర్పుతున్నారంటే, నీవు నిశ్చల మౌన స్వరూపానివి. నిశ్చల మౌనాన్ని మరొక వేడక ఉంటూ ఈ జీవితానికి ఈ చలన శబ్ద రసగంధాల్ని నువ్వు ఉపయోగించుకో. ఇందులో అక్కర్లేనివి వదిలేయి, రసగంధాలని వదిలిపెట్టే. అది ఆస్వాదన తత్వం. చలన శబ్దాలు అనేవి జీవితంలో శబ్దం మా దేహం వదిలే వరకు అవసరం. చలనం అనేది కావలసిన దానికి చెలించు, స్పందించు, అక్కర్లేని దానికి వదిలేయి. అంటే శబ్దం అనేది పూర్తిగా అవసరమైంది. చలనం అనేది అక్కడ వచ్చిన సందర్భాన్ని బట్టి అవసరానికి వాడుకుంటూ నిర్మూలించుకుంటూ ఉండేది. రసగంధాలని పూర్తిగా వదిలిపెట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే అవే మనని జన్మలకు తీసుకెళ్తాయి. ఈ యొక్క ఆస్వాదన తత్వం అందులో ఉంది కాబట్టి. అలా పంచభూత తత్వాల్లో ఏది అవసరమో దాన్ని మిగిల్చుకుని, అది కూడా నేను ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ తత్వాన్ని నేను నా స్వరూప ఉద్ధరణకి నేను ఉపయోగించుకుంటున్నాను అన్నట్లుగా ఉండాలి తప్ప నీవు ఇదే నీవుగా మునిగిపోకూడదు. అన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చిన తత్వాలే, మనకి ప్రసాదించబడిన వరాలే. మన దేహము, దాని తత్వము, మనసు, బుద్ధి ఇవన్నీ భగవంతుడు జన్మోద్ధరణకి మనకి ఇచ్చిన సహాయకారులు అని మనం భావించాలి. లేదంటే అవే జీవత్వంతో నీకు కాలచక్రంలో తిప్పుతూ ఉంటాయి. అందువలన ఇక్కడ మౌనపు భూషిని స్వయం ప్రదీపిని యోగగతి అని చెప్పుకుంటున్నాం. అంటే స్వయం తత్వం, స్వయం ప్రకాశం, అది వెలిగించని దీపం, ఆరని దీపం, స్వయంగా ప్రకాశవంతమైంది. ఎటువంటి ప్రకాశం అంటే జన్మజన్మలుగా జీవత్వపు అంధకారంలో మునిగిపోయేటటువంటి చీకటిని తొలగించే ప్రకాశం. అది మామూలు చీకటి కాదు. అక్కడ జన్మజన్మలుగా నీవు భ్రాంతితో కూడిన అంధకారంలో మునిగి ఉన్నావు కాబట్టి దానిని తొలగించేటటువంటి యథార్థ ప్రకాశం, అంటే నిన్ను నీకు తెలిపే ప్రకాశం. అది అదే యోగులకి గతే ఉంది, నీ యోగత్వానికి గతే ఉంది. ప్రతి యోగికి గతి ఎవరు అంటే బ్రహ్మస్వరూపమే. అలాగే నీవు
గృహంలో ఉన్నను యోగ స్థితిలో ఉండగలుగుతున్నావు అంటే కనుక అక్కడ ఆ బ్రహ్మీ స్థితిని నువ్వు పట్టుకోవడం వల్లనే. అందువలన అక్కడ స్వయం ప్రదీపిని యోగగతి అని చెప్పుకుంటున్నావు. జననపు మరణపు మర్దిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే అంటే ఈ జనన మరణాలని మనకి వదిలించి బ్రహ్మజన్మను నువ్వు ప్రసాదించావు అని చెప్పుకుంటున్నావు. అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరిస్తున్న నాటి నుంచి కూడా నీ గతం వదిలిపెట్టి నీవు బ్రహ్మజన్మని అక్కడ జీవిస్తున్నావు. బ్రహ్మజన్మని ఎత్తావు, బ్రహ్మజన్మనే నువ్వు అక్కడ కొనసాగిస్తున్నావు. బ్రహ్మంగానే నువ్వు మరలా మరణిస్తావు. అంటే నీ బ్రహ్మజన్మని జీవలక్షణాలు అంటకుండా కాపాడుకోవాలి. నువ్వు ఆశ్రయించావు, నడిచావు, చివరికి బ్రహ్మజన్మని పొందావు. అంటే జ్ఞానంతో కూడిన నడత నడిచినప్పుడు అది బ్రహ్మజన్మ అయింది. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుని నువ్వు లోపల ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమే నీవుగా జీవించడం మొదలుపెట్టావో, బ్రహ్మస్వరూప లక్షణాలని నడుచుకోవడం మొదలుపెట్టావో, అప్పటి నుంచి కూడా బ్రహ్మజన్మని ఎత్తావు నువ్వు. అందువలన అటువంటి జన్మని ప్రసాదించావు. ఆ జన్మతోటి శుద్ధై మానవుడే మాధవుడై మాధవ తత్వం నుంచి అనంత బ్రహ్మ తత్వాన్ని అందుకోగలిగే శక్తి వచ్చి ఈ జన్మతోటి అక్కడ జన్మల్ని మనం అంతరింపజేసుకుంటున్నాం. బ్రహ్మార్పణం. నిర్గుణలాస్యని సంఘ విరాగిని మనోధ్వంసిని కాంతిమతే మౌన వాగ్దేవిని సుందర రూపిణి స్థితిలయ కారణుతే అఖండ ధ్యాసిని అనంతవాసిని భక్త ప్రసారినుతే జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే. ఇక్కడ ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క నవ్వు నిర్గుణలాస్యము. అక్కడ అమ్మని మనం ఎలా చూస్తున్నాం? నిరాకార పరబ్రహ్మంగా భావిస్తున్నాం, గుర్తించాం, అనుభవంగా మనం తెలుసుకున్నాం. ఆ నవ్వు ఎవరు అంటే ఒక సృష్టిని చూసి మనుషుల్ని చూసి నవ్వింది కాదు. ఆ పరబ్రహ్మమే తనని తాను చూసి నవ్వుకునేటటువంటి నవ్వు. అమ్మ తాను ఏదై ఉన్నారో అట్లే మన తయారు చేస్తున్నాడు. అంటే తనని తానుగా తయారు చేస్తున్నాడు, తనని తానే దర్శిస్తున్నాడు, తనని చూసి తానే నవ్వుతున్నాడు. అందువలన అక్కడ ఏమైంది? నిర్గుణ లాస్యమైంది. సాకారంగా నవ్వేటటువంటి నవ్వు కాదు. అందువలన అక్కడ నిర్గుణ లాస్యని అంటున్నాం. సంఘ విరాగిని మనోధ్వంసిని కాంతిమతే. ఇక్కడ ఎటువంటి సంఘం అంటే బాహ్యంలో నామ రూప దృశ్యాత్మక సంఘం లేకుండా వాటి పట్ల విరాగత్వంతో ఉంటూ మనని ఉండేలా చేస్తున్నారు. ఎందువలన? ఈ సంఘమే నీకు జన్మల్ని తెప్పించేది. ఈ బాహ్యంలో మనం దృష్టి పెట్టినా, తిరిగినా, ఆలోచించినా ఇది జన్మహేతువు. నీ లోపల సదా నీవు యథార్థ తత్వంలో ఉండాలి. అదే సత్సంగం అంటే. ఇక్కడ బాహ్య సంఘంతో విరాగత్వంతో ఉండాలి, సత్సంగంతో కూడి ఉండాలి. మరి సత్సంగం అంటే ఏంటి? ఈ బాహ్య సంఘం అంటే ఏమిటి అంటే, నేను బాహ్యంలో తిరగట్లేదు కదా, నేను విరాగత్వంతో ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. లోపల బాహ్య ప్రపంచ దృశ్యాన్ని తీసుకొచ్చి నువ్వు లోపల చింతన చేసినా నువ్వు సంఘంలో ఉన్నట్లే అయ్యావు. సత్సంగంలో ఉండాలి. నీవు సత్సంగానికి బాహ్యంలో వెళ్ళకపోయినా నువ్వు సత్సంగంలో ఉన్నట్లే అయ్యావు. ఎప్పుడు? నీ సత్వ స్వరూపంతో నీవు ఉన్నప్పుడు, నీ సత్వ స్వరూపం యొక్క చింతన నువ్వు చేసినప్పుడు నువ్వు సత్సంగంలోనే ఉన్నావు. 24 గంటలు నువ్వు సత్సంగివే. నీ స్వరూపాన్నే నువ్వు పట్టుకుని ఉండు, నీ స్వరూపంగానే నీవు ఉండు, నీ స్వరూప లక్షణాలతోనే నీవు నడుచుకో.
నీ స్వరూప దృష్టితోనే నీవు దర్శించు. అప్పుడు నువ్వు 24 గంటలు సత్సంగంలోనే ఉన్నట్లు. ఇక్కడ బాహ్య సంఘంతో విరాగత్వం అంటే ఆంతర్యంలో నామ రూప దృశ్య బంధు జన చింతన ఉండకూడదు. అదంతా కూడా అనవసరమైందే. అవసరానికి ఎలాగ ఆలోచిస్తాం, ఆ చర్యని మనం చేస్తాం, అది అయిపోతుంది. చింతన అనేది ఆ చర్యకు ఉపక్రమించడానికి అవసరం. కానీ చర్య చేసిన తరువాత చేయక ముందు కూడా చింతన ఎక్కువ, చేసే పని తక్కువ. అది జన్మహేతువు అని మనం తెలుసుకోవాలి. అటువంటి బాహ్య సంఘాన్ని మనం ఆంతర్యంలో చింతన చేయకూడదు. నీవు వదిలిపెట్టిన దాని యొక్క ఫలితం వదలదు. నువ్వు చింతన చేసి ఆ యొక్క వదిలివేసావు ఆ ఆలోచనని, కానీ దాని ఫలితం నిన్ను వెంటాడుతుంది. అది మనకు తెలియదు. అందువలన నేను ఏ చింతన చేశానో అది నన్ను వెంటాడుతుంది, నేను వదిలినా అది వదలదు. కావున నేను సత్సంగంతో ఉంటాను, నాలోని సత్తు స్వరూపంతో ఉంటాను. ఈ సత్తు యొక్క ఫలితం కూడా నిన్ను వెంటాడుతుంది కాబట్టి ఆ ఫలితం నిన్ను ఉత్తమ స్థాయికి చేరుస్తుంది. కాబట్టి దీని చింతన చెయ్యాలి. సంఘంతో విరాగత్వంతో ఉండాలి, సత్తుతోటి సంఘంలో ఉండాలి. అప్పుడు దీని ఫలితం వెంటాడి దీని చింతన చేరుస్తుంది. మనకి ఏ ఫలితమైనా ఉంటుంది, ఆ ఫలితం జన్మకి తీసుకెళ్తుంది. ఈ ఫలితం నీకు మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది. కాబట్టి నీలో ఉన్న సత్వస్వరూపంతో నీవు ఉండు. ఇక్కడ మనోధ్వంసిని కాంతిమతి అంటున్నావు. నీలో సత్తుతో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ మనసు నశిస్తోంది. నువ్వు బాహ్యంతో రాగంతో ఉన్నప్పుడు బాహ్య బంధుజనం పట్ల, వస్తువుల పట్ల, దృశ్యం పట్ల, దేని పట్లనైనా సరే నీవు అనురాగంతో ఉన్నప్పుడు అక్కడ ఏమైంది? మనసు తయారైంది. నువ్వు ఎప్పుడైతే నీలో సస్వరూపంగా ఉన్నావో అప్పుడు మనసు నిర్మూలమైంది. గతం నిన్ను పట్టుకుందుకు అవకాశం లేదు. గతం యొక్క ఫలితం ఈనాడు నిన్ను ఆడిస్తోంది. అక్కడ గత ఫలితానికి తెంపునిచ్చావు. నువ్వు ఎక్కడున్నావు? సత్తులో నివసిస్తున్నావు, సత్తుతో కూడి ఉన్నావు. నీకు ఈ యొక్క ఫలితం వచ్చి నిన్ను బంధించే అవకాశం లేదు. ఎందువల్ల? నీలోని బ్రహ్మస్వరూపాన్ని ఏది తాకలేదు. కాబట్టి నీవు బ్రహ్మ చింతనలో బ్రహ్మస్వరూపునివై సదా బ్రహ్మ ఎరుకులో ఉన్నప్పుడు నీవు చేసిన కర్మల ఫలితం నిన్ను తాకలేక వదిలిపెడుతుంది. అంటే నీవు బ్రహ్మస్వరూపునిగా ఉన్న ఎన్ని క్షణాలు అన్ని క్షణాలు నిన్ను వదిలిపెట్టింది. మరలా ఈ ఫలితం మరికొంత నిన్ను సహాయం చేసి నిలబెడుతోంది. అంటే నీవు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆ విధంగా నీవు సత్తు చింతనలో ఉండి గత ఫలితం నిన్ను వెంటాడకుండా దాన్ని తెంపు చేసుకుని దీన్ని మననం చేసుకుని తద్వారా దీన్ని పెంచుకుని స్థితిని ఆ ఫలితాన్ని దూరం చేసుకుని దీన్ని పెంచుకోవాలి. ఇది మరింత నీకు ఈ బ్రహ్మీ స్థితికి సహకరిస్తోంది ఈ బ్రహ్మచింతన. అందువలన మనం ఇక్కడ మనోధ్వంసిని కాంతిమతే అన్నాం. ఇక్కడ ఈ మనసు ధ్వంసం అయినప్పుడు మనకి మిగిలేది కాంతే, ప్రకాశమే. అదే కాంతి తత్వంతో అమ్ముంటున్నారు. అక్కడ అమ్మ యొక్క మనసు లేని స్థితి వలన కాంతే, ప్రకాశమే ఆవరించి ఉంటుంది. అందువలనే తనని తాను మర్చిపోరు. ఎవరినైనా అదే స్వరూపంగా చూస్తారు. నువ్వు అంధకారంలో తిరుగాడుతున్నా
లోపల అంధకారం పెట్టుకుని నువ్వు వెళ్ళినా నీలోని ప్రకాశమే అమ్మకు కనిపిస్తుంది. కానీ నీలోని ప్రకాశమే నువ్వు దర్శించలేకపోతున్నావే. మరి సద్గురువు నాలో దర్శించినటువంటి ఆ ప్రకాశం నేను కూడా దర్శించాలి అని నువ్వు పెట్టుకోవాలి. నన్ను బ్రహ్మస్వరూపంగా ఆయన గుర్తించాడే భగవంతుడు. ఎందుకు? భగవంతుడికి తెలుసు ఆ పరబ్రహ్మమే నీవని. మరి నువ్వు తెలుసుకోవాలి కదా. భగవంతుడికి నువ్వెవరో తెలుసు కాబట్టి నిన్ను ఐక్యం చేసుకుందికి, నిన్ను తన వైపు తన గమ్యాన్ని చేర్చుకుందికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మస్వరూప చెంతకి నువ్వు చేరడానికి అర్హతను నీవు పొందాలి. పొందడం అంటే ఎల్లవేళలా అంతరంగంలో సత్సంగంతో ఉండడమే. నీ స్వరూపాన్ని నువ్వు చింతన చేయడమే. అన్యచింతన నువ్వు ఎల్లవేళలా చెయ్యలేవు. అన్యచింతన అన్యలోకాలకే తీసుకెళ్తుంది. అన్యలోకానికి కాలపరిధి ఉంటుంది. కాలపరిధి అయిపోయిన తర్వాత నువ్వు చింతన చేసిన ఫలితం అయిపోయిన తర్వాత మరలా యథాస్థానానికి నిన్ను పంపివేయడం జరుగుతుంది. కానీ నీ స్వరూప చింతన ఏమైంది? దీనికి విడిగా లోకం లేదు, దీనికి పరిమిత కాలం లేదు. నిన్ను వదిలిపెట్టి నీ సమయం అయిపోయింది అని పంపించేయడానికి నువ్వు వేరుగా లేవు. అటువంటి గొప్పది అయినటువంటి తత్వాన్ని నువ్వు పట్టుకున్నావు నీలో కనిపెట్టి. నీవెప్పుడైతే అంత గొప్ప స్వరూపాన్ని నువ్వు పట్టుకున్నావో దాని గొప్ప లక్షణాలన్నీ నీవే అవుతున్నాయి. నువ్వు బ్రహ్మంగా ఉన్నది అక్కడ ఏం జరుగుతోంది అంటే బ్రహ్మలోకం అంటూ లేదు నీకు. బ్రహ్మలోకం ఉంది కానీ బ్రహ్మము లోకం లేదు. అక్కడ సర్వము వ్యాపించి ఉంది, ఒక లోకం అంటూ వేరుగా లేదు. కాబట్టి ఎంత సమయం చింతన చేసావు, ఎంత సమయం అయిపోయింది అని నిన్ను పంపించడానికి లేదు అక్కడ. అందువలన ఏమవుతోంది? కాలం కానీ పరిమిత తత్వం కానీ నిన్ను నెట్టివేయట్లేదు. పరిమిత తత్వం నిన్ను మూసివేసి కుదించడానికి లేదు. నీ కాలం అయిపోయిందనడానికి లేదు. అటువంటి తత్వాన్ని నువ్వు పట్టుకుని అదే తత్వంగా నీవు నిలిచినప్పుడు ఏం జరుగుతోంది అంటే ఇది అపరిమితంగా ఉన్నందున నీవు అపరిమితంలో ఐక్యమై అపరిమితానికి సంబంధించిన వాడివి అయిపోతున్నావు. నువ్వు అనంత బ్రహ్మం నీవైపోతున్నావు. అటువంటి అనంత బ్రహ్మం నీవని తెలిసి అమ్మ అదే దృష్టితోటి నిన్ను చూస్తున్నారు. ఆ విధంగానే ఉండని నీకు తేలిగ్గా చెప్పడం, నిన్ను తేలిక చేయడం జరుగుతోంది. ఎందుకు? నీవు కష్టం అనుకుంటున్నావు. నీవు ముఖాన్ని ప్రపంచం కేసి తిప్పి చూస్తూ, అంధకారం కేసి భిన్నత్వం కేసి చూస్తూ నువ్వేమంటున్నావు? బ్రహ్మీ స్థితి, ఖాళీతత్వం, వెలుగు కష్టం అంటున్నావు. అమ్మ ఏం చేశారు? నీ ముఖాన్ని తిప్పి ఇదిగో వెలుగు, ఇదిగో ఖాళీతత్వం, ఇదిగో అఖండతత్వం అని చూపిస్తున్నారు. నువ్వు ఎంత కాలానికి దాన్ని దర్శించి అవును అని అంగీకరిస్తావో అది నీ ప్రయత్నంలో ఉంటుంది. వెళ్ళిన వాళ్ళని అంతర్ముఖం చేసి నీ స్వరూపం ఇదిగో అని దర్శింపజేయడం వరకు అమ్మ బాధ్యత. దర్శించిన అనంతరం ఆ స్వరూపంగా నిలబడి ఆ స్వరూపంలో ఉండే సుఖశాంతులు సౌఖ్యాలు అనుభవించడం, ఆ స్వరూపం వల్ల దొరికేటటువంటి మోక్షాన్ని నువ్వు పట్టుకుని ఉండటం, ఆ స్వరూపం వల్ల దొరికేటటువంటి జీవన్ముక్తిని నువ్వు పొంది ఉండటం నీవు చేయవలసిన పని. అందువలన అక్కడ అమ్మ ఎప్పుడూ కూడా కాంతి స్వరూపంగా ఉండి ఎదుటి వాళ్ళని కాంతి స్వరూపంగానే దర్శిస్తారు. కాబట్టి ఇక్కడ కాంతిమతి అని మనం చెప్పుకుంటున్నాం. మౌన వాగ్దేవిని సుందర రూపిణి స్థితిలయ కారణుతే. ఇక్కడ ఈ యొక్క మౌనాన్ని ప్రబోధించటం. వాగ్దేవి అంటే సరస్వతి. ఇక్కడ సరస్వతి
ఆ అమ్మవారు ఏం ప్రసాదిస్తుంది అంటే అక్కడ వాగ్దాటి, జ్ఞానం, వాక్కు, విద్య. ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నారు అంటే కనుక మౌన వాగ్దేవి అంటే మౌనంలో ఉండేటటువంటి అసలైన బ్రహ్మజ్ఞానాన్ని, అనంతంగా ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని మౌనం ద్వారా, మౌనంలో ఉండేటటువంటి ఆ నీ యొక్క గొప్పదనాన్ని నీకు తెలియజేస్తున్నారు. నువ్వు మౌనంగా ఉంటే నీకు ఎంత బ్రహ్మీ స్థితి కలుగుతుందో తెలియజేస్తున్నారు. ఆ అనంతంగా ఉన్న మౌనంలో ఏం గొప్పదనం ఉందో నీకు తెలియజేస్తున్నారు. అలా అక్కడ భావవిహారిణి, సుందర రూపిణి అంటున్నాం మనం. మౌన వాగ్దేవిని సుందర సౌందర్య రూపిణి స్థితిలయ కారణతే. ఇక్కడ ఎటువంటి సౌందర్యం అంటే బ్రహ్మమే తానైన సౌందర్యం, ప్రకాశమే తాను, మౌనమే తాను, అఖండమే తాను. ఇక్కడ సుందరం సౌందర్యం కాక ఏముంటుంది? పరిమిత రక్తమాంసపు దేహం కాదు, కారణ శరీరపు అంధకారం లేదు లోపల, నామరూప బాహ్య దృష్టి అనే బంధం లేదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఉండే స్థితి ఏమిటంటే అజ్ఞానం, అంధకారం, పరిమితం. ఈ మూడే కదా. పరిమితం జన్మ హేతువైంది, జన్మానికి తీసుకొస్తోంది. అంధకారమేమో అజ్ఞానంలో ఉంచుతాం, నామరూప దృశ్యాత్మకమేమో బంధాలను వేస్తాం. కానీ ఇక్కడ ఈ మూడు లేవు. అపరిమిత బ్రహ్మంగా, అపరిమిత ఖాళీగా ఉండి, ఆ ప్రకాశ తత్వంగా ఉండి అక్కడ తానున్నది, తాను అయి ఉన్నది, తాను ఉంటున్నది మరొక ఉన్నారమ్మ. నీవు అదే కదా. తాను ఏదై ఉన్నారో అదే బోధిస్తున్నారు కానీ ఇంకొకటి బోధించట్లేదు. ఇంకో నామరూపక దైవాన్ని గూర్చి చెప్పట్లేదు. ఎందువల్ల? నామరూపక లోకంలో నువ్వు నివసించి మళ్ళీ తోసివేయబడతావు, మరలా మామూలే అయిపోతుంది. కాబట్టి నీకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మ శాశ్వతమైన పరిష్కారం అంటే మరలా జన్మించకుండా, మరలా బంధాలు వేసుకోకుండా, మరలా పరిమితంలోకి జారిపోకుండా నీవెవరో నీకు తెలిపి, నీ స్థానం ఏమిటో నీకు నిలిపి, నీ స్థానం యొక్క మూలంలో నిన్ను ఉంచుతున్నారు. ఉండవలసిన బాధ్యత నీది. అదే ఒక నామరూపాత్మక దైవం గురించి బోధించి నిన్ను, నీ జన్మని ఒక సార్థకం చేస్తే నువ్వు ఆ లోకాలకు వెళ్ళి మరలా నీవు మామూలుగానే జన్మెత్తడం మరలా మామూలు అయిపోతుంది. అందువలన పరిమితం కాదు, అపరిమితాన్ని తెలియజేయాలి. అపరిమిత తత్వాన్ని వీళ్ళకి ముడిపెట్టి నేను వదిలివేయాలి. ఇంకా జన్మలు లేకుండా శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని మరిచారు, ఆ యొక్క స్థానాన్ని వీళ్ళకు చూపించి వదిలిపెట్టాలి అని అమ్మ ఏం చేస్తున్నారు? అక్కడ తాను ఏదై ఉన్నారో అదే బోధిస్తున్నారు. తాను దేనిని పట్టుకొని వేడకుండా ఇన్ని జన్మించి ఇన్ని సంవత్సరాలైనా దేనిని పట్టుకుని వేడకుండా ఉన్నారో ఆ మూలాన్నే పట్టిస్తున్నారు. ఏది జీవన్ముక్తినిచ్చేదో, ఏది మరల జన్మలు రాకుండా చూసేదో, ఏది నీ మూలమో, ఎచ్చటికి నువ్వు వెళ్ళగలిగితే మరలా నువ్వు పరిమితంలో చిక్కుకోవో, ఏది నీ స్వస్థానమో, ఏది నీ స్వస్థితో ఆ యొక్క అనంత పరబ్రహ్మానికి నిన్ను చేర్చడానికి ఆ అనంత పరబ్రహ్మాన్నే బోధిస్తున్నారు. ఏ విధంగా బోధిస్తున్నారు అంటే ఆ విధంగా ఉండి ఉన్న తత్వాన్ని బోధిస్తున్నారు.
మాటల రూపంగా బోధించట్లేదు. అక్కడ మాటల రూపంగా బాహ్య సత్సంగంలో బోధించిన ఈ బాహ్య సత్సంగికి ఆంతర్యంలో ఆ యొక్క శక్తిని తాను అందుకొని అందిస్తున్నారు. కంటికి కనపడని యథార్థాన్ని నీవు అంగీకరించావు అంటే దాని అర్థం ఏమిటి? నీ యొక్క తెలివితేటల, నీ యొక్క గొప్పదనమా, నీ ప్రజ్ఞ కాదే. కంటికి కనపడని దానిని కూడా నీవు అంగీకరించావు అంటే అక్కడ అమ్మ ఇచ్చేటటువంటి అంతర్లీన శక్తి వల్ల నువ్వు అంగీకరించావు. కంటికి కనిపించినప్పుడు నువ్వు ఎందుకు అంగీకరిస్తావు? అనంతంగా పరబ్రహ్మ స్వరూపం ఉంది అని కనిపించేటటువంటి నామరూప దైవాల్ని కూడా అధిగమించి కనిపించేటటువంటి నీ రూపాన్ని కూడా నీవు విడివడి కనిపించే కుటుంబ సభ్యుల్ని ఇవన్నీ కూడా రుణ సంబంధాలను నువ్వు గుర్తించి కనిపించని బ్రహ్మస్వరూపాన్ని నువ్వు ఎందుకు ధ్యానిస్తావు? నువ్వు నమ్మావు కాబట్టి. నమ్మడం మరి ఎందుకు విశ్వం అంతా ఉన్న జనం ఎందుకు నమ్మట్లేదు? నువ్వే ఎందుకు నమ్మగలిగావు? కోటికి ఒక్కరే ఎందుకు అంగీకరించారు అంటే అక్కడ ఈ యొక్క మోక్షార్థులకి, జీవన్ముక్తి కోరే వాళ్ళకి, శరణార్థులకి అమ్మ ఏం చేశారు? తాను ఏదై ఉన్నారో ఆ యొక్క స్థితిని నీకు అంతరంగంలో అందించారు కాబట్టి నువ్వు అంగీకరించు. నువ్వు అంగీకరించవు కాబట్టి దానిని వదిలిపెట్టకు అని తెలియజేశారు. నువ్వు వదిలిపెట్టకుండా ఆ ఆధారాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. మరలా నీవు దేని ద్వారా నువ్వు పట్టుకుని ఉన్నావు అంటే నీ ధ్యాన స్థితి ద్వారానే. అమ్మ ఏ స్థితితో అనంతాన్ని పట్టుకుని వీడకుండా ఉంటూ అదే అనంత శక్తిని ఈ అందుకునే స్థితి ఉన్న వాళ్ళకి ఎలా అంతరంగంలో అందిస్తున్నారో ఆ విధంగానే నువ్వు అంతర్ధ్యాసతో అంతర్ధ్యానంతో నువ్వు పట్టుకుని ఉంటావు. బాహ్యంలో చెప్పేది కాదు, బాహ్యంలో తెలుసుకునేది కాదు, చూసేది కాదు, నమ్మేది కాదు. ఇవన్నీ కూడా సూక్ష్మంగా నువ్వు గ్రహించాలి. సూక్ష్మంగా నువ్వు నీ స్వరూపాన్ని గ్రహించే శక్తి లేకపోతే అఖండ బ్రహ్మం నీవని నీ స్వరూపం ఎలా గుర్తించగలుగుతుంది? అందుకు మొదట నీ అర్హత ఏమిటి అంటే నీవు బ్రహ్మస్వరూపంగా నీ స్వరూపాన్ని గుర్తించి నీవు నిలవటం నీ అర్హత. నీ స్వరూపాన్ని గుర్తించగలిగే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు అనంతంగా ఉన్న అదే మూలాన్ని, నీ స్వరూప మూలాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అని అక్కడ అమ్మకు అర్థమవుతుంది. అప్పుడు దీని మూలానికి నీకు మార్గదర్శకం చేస్తూ నువ్వు జీవించి ఉన్నంతకాలం నువ్వు ధ్యాసలతోటి నీ స్వరూపంగా నువ్వు ఉండు, నువ్వు జీవన్ముక్తుడివై ఉండు. విదేహముక్తికి దాని సమయం వచ్చినప్పుడు ప్రాప్తిస్తుంది అని వదిలిపెడుతున్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? స్థితి లయ కారణుతే అంటున్నాం. ఈ యొక్క స్థితి లయ కారణుడు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా స్థితి లయ కారణాలే. నీ బాహ్య ముఖ స్థితిని అంతర్ముఖ స్థితి గావించారు, బంధ స్థితిని బంధరహిత స్థితి చేశారు, సత్యాన్ని సత్యంగా గ్రహింపజేశారు. ఈ సత్య మూలానికి నిన్ను తిప్పి వదిలిపెట్టారు అంతర్ముఖం గావించి. నీ అంతర్స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శించావో దాని మూలం అనంతంగా ఉంది. నీ స్వరూపం సాధారణం కాదు, కూటస్థం ఏమీ కాదు. ఎన్నాళ్ళు కూటస్థంగానే ఉంది, పరిమితంగానే ఉంది, కానీ అనంతం అని నీ స్థితిని లయ తత్వాన్ని మార్చేశారు. నీవు మామూలుగా అయితే మాయలో లయం అవ్వాలి, జన్మెత్తాలి. కానీ నీ మూలంలో
నీ స్వస్థానంలో లయమయ్యేటట్లుగా నిన్ను తయారు చేశారు. నీ స్థితిని ఏం చేశారు? బాహ్యముఖానికి తిప్పకుండా బ్రహ్మ స్వరూపంలోనే మునిగి ఉండేలాగా నీకు శిక్షణ ఇచ్చారు. అందువల్ల స్థితి లయ కారణతే అని చెప్పుకుంటున్నాం. అఖండ ధ్యాసిని అనంతవాసిని భక్త ప్రసారేనుతే. ఇక్కడ అఖండ ధ్యాసతోటి తాను ఉంటూ, అనంతవాసిగా తాను ఉంటూ, ఇక్కడ పరిమిత దేహంగా మనకి కనబడుతూ, అనంతంలో తాను వసిస్తూ కూడా ఇక్కడ అంతమయ్యే ఒక జీవితం దేహం వలె పాత్ర తెచ్చుకుని, పాత్ర ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే. పాత్ర నీకు ఇస్తాను ఆయువన్నా మనమే ఉండలేం. ఎందుకు? ఈ జీవితం కాలచక్రంలో వచ్చిందే వస్తూ ఉంటుంది, అనుభవించిందే అనుభవించడం. ఇందులో మనకి సుఖశాంతులు లేవు. అందువలన ఎప్పుడు కూడా మనం పరిమితం, శాశ్వతం కాదు. మనం కావాలని అనుకోం. ఎందుకంటే దీని తత్వం మనకు తెలిసిపోయింది. దీంట్లో ఎడారిలో నీళ్ళ వలె ఎంత సుఖ సౌఖ్యాలు ఉన్నాయో మన జీవితంలో మనకు అర్థమైపోయింది. సముద్ర జలంలో తరగనటువంటి జ్ఞానజలం ఉంది అఖండ పరబ్రహ్మంలో. అటువంటిది మనం పొందగలుగుతున్నాం. అందువలన ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నారు? అఖండ ధ్యాసలో తాను ఉంటూ, అనంత వాసంలో తానుండి, ఈ యొక్క బ్రహ్మ స్మరణ చేస్తూ ఎవరైతే ఉన్నారో వారికి, సాధకులే నిరాకార భక్తులు. ఎందుకు? ఆ నిరాకారానికై కృషి చేస్తూ ఆ నిరాకారాన్ని పట్టుకుని వేలాడుతున్నారు కాబట్టి వాళ్ళు భక్తులే, పరబ్రహ్మ స్వరూప భక్తులే. అటువంటి వారికి అనంత తత్వాన్ని ప్రసరింపజేసి తెలియపరుస్తున్నారు. ఈ మాటల ద్వారా చెప్పేదంతా మనకి ప్రసారం చేసినది నీవు తెలుసుకోవడానికే తప్ప మాటల ద్వారా ఇచ్చేది సరిపోదు. లోపల మౌనం ద్వారా ప్రసారం చేసింది, ధ్యాన స్థితిలో నీకు అందించినది తెలియజేయటికే ఈ మాటలు తప్ప జ్ఞానం ద్వారా నువ్వు అందుకునే దాన్ని బట్టి నీకు అక్కడ నువ్వు అంతరంగంలో అందుకున్నది నువ్వు గ్రహించగలుగుతావు. బాహ్యాంతర స్థితులు ఒకదానికొకటి సహకారమై నిన్ను ఉత్తమ స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి. బాహ్యం నామరూప దృశ్యాత్మకం కాబట్టి నువ్వు నీ స్వస్థానాన్ని మరవకుండా అమ్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అంతరంగ స్థితిని మరవకుండా ఉంటున్నావు. అంతరంగ స్థితిలో ఉన్నప్పుడు నీ మూలాన్ని గూర్చి నీకు తెలియబరుస్తూ నీ మూలాన్ని నుంచి శక్తిని అందిస్తున్నారు. అక్కడ నామరూపక మాయ లేదు కాబట్టి అంతరంగంలో అనంతం నుంచి నీకు నీ స్వరూప మూలం నుంచే నీ స్వరూపానికి అందుతూ ఉంటుంది. ఆ అందినది ఏం చేస్తుందంటే చేర్చుకుంటోంది, అనంతం కేసి చేర్చుకోవడం. బాహ్యంలో ఈ దృశ్యమై జరగకుండా ఈ జ్ఞానబోధ వలన మళ్ళీ మనం ఎరుకలో ఉండడం జరుగుతుంది. అంటే నామరూపాత్మక పరిమితమైన దేహ జీవితాలకి జ్ఞానం మరవకుండా, స్వరూపాన్ని మరవకుండా ఉపయోగపడుతుంది జ్ఞానం. లోపల నీ స్థితిలో ఉండడానికి, నీతో నీవు ఉండడానికి, నీ స్వస్థితిని అనుభవించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మౌనం ఏం చేస్తుందంటే సాకారం, శబ్ద రూపాలని నెడుతూ
నీ స్వస్థితిని నీకు అందించగలిగేటటువంటి అనుసంధానకర్త మౌనం. ఆలోచన వచ్చినప్పుడు ఏమైంది? అనంత బ్రహ్మం నుంచి, అనుసంధానం నుంచి నువ్వు తప్పుకున్నావు. మౌనం వహిస్తే ఏమైంది? అనుసంధానం అయ్యావు. అంటే మౌనం ఏం చేస్తుంది అంటే నీ రూపాన్ని, నీ స్వరూపాన్ని, అనంత స్వరూపాన్ని ఏకం చేస్తాం. భావము, చలనము ఏం చేస్తున్నాయంటే నీ రూపాన్ని నీకు అనుసంధానం చేస్తున్నాయి. ఇక్కడ ఈ రూపానుసంధానం తొందరగా జరుగుతోంది, అఖండానుసంధానం ఆలస్యంగా జరుగుతోంది. కారణం ఏమిటి? 24 తత్వాల్లో ఏదో ఒకటి నిన్ను లాగగలుగుతోంది. నువ్వు దేనికి చిక్కకుండా ఉంటున్నా ఇది ఏదో ఒకటి లాగుతోంది. అఖండ తత్వానికి ఒకటే మనకున్న లక్షణం, నేను పరబ్రహ్మ స్వరూపానని నువ్వు నిశ్చల మౌనంతో ఉండటమే. కాపాడుకుందికి ఒకే లక్షణం ఇవ్వబడింది, ముంచివేయడానికి 24 లక్షణాలు ఇవ్వబడ్డాయి. కానీ ఉన్నది ఒక్కటైనా, ఒక్క అగ్గిపుల్లైనా అడవిని దహించి వేయగలదు. 24 కాదు 94 అయినా నేనెవర్ని? అఖండ పరబ్రహ్మ జ్యోతిని. ఏది నన్ను మూసేయాలని వచ్చినా అది దహించవేయబడుతుంది తప్ప నేను ఆరిపోను అని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎన్ని తత్వాలు నిన్ను లాగుతున్నా నీవు జ్ఞానం మరచిపోవు. నీ కాంతి నిన్ను మూసివేయదు. నీ కాంతి వలన అఖండ పరబ్రహ్మ స్థితిని నువ్వు అనుసంధానం నుంచి వీడిపోవు. నీ స్వయం స్థితితోటే కదా దాని మూలాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. నీ స్వయం స్థితినే నువ్వు మూసివేసుకున్నప్పుడు అఖండ స్థితిని నువ్వు ఎలా దర్శించగలుగుతావు? నీ స్వయం స్థితిని మూసివేయకుండా నీకు దృఢత్వం కావాలి, నేను ఎవరో అనేది. ప్రతి క్షణం నేనెవరో అనే ప్రశ్న యొక్క జవాబు నీవే నిలవాలి. జవాబు చెప్పుకుందికి అన్యం లేదు, అడిగేవాడు లేడు. నువ్వెవరో నువ్వు తెలుసుకోమని మన ఎవరు చెప్పట్లేదే. బంధువులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, సంఘం కానీ ఏమీ చెప్పటం లేదు మనకి. కానీ భగవంతుడికి నీవెవరో ఆ సమాధానం నీవై నిలవటం కావాలి. ఇక్కడ నిలిచినప్పుడు నా మరోప దృశ్యాత్మకం నుంచి నువ్వు విడివడి ఉన్నావు కాబట్టి నా మరోప దృశ్యమూలమైనటువంటి బ్రహ్మమే నీవవుతున్నావు. ఇది కాదు అన్నప్పుడు నీదైందేదో నువ్వే నిలబడుతున్నావు. ఇది నేను అని నువ్వు భిన్నత్వంలోకి వచ్చినప్పుడు భిన్నత్వమే ఆపాదించబడుతుంది. అంటే రెండు ఎక్కడ ఎవరి చేతిలో ఉన్నాయి? నీ చేతిలో ఉన్నాయి. అందువలన ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? అఖండ జాసిని అనంతవాసిని భక్త ప్రసారిణుతే. అంటే అఖండంగా అనంతంగా ఉండి ఈ బ్రహ్మ సాధకులకి తన మూలాన్ని, స్వస్థానానికి చేరే తత్వాన్ని తెలియజేస్తూ, రుజువు చేస్తూ, నీవు రుజువు చేసుకున్నది తాను అంగీకరిస్తూ, ముద్రిస్తూ వీడు జీవన్ముక్తుడని ఇన్ని చేస్తున్నారమ్మ. నిన్ను నీకు చూపడమే కాకుండా నిన్ను నువ్వు తెలుసుకున్న స్థితిని కూడా ముద్రించాలి. నిన్ను నీవు తెలుసుకున్న స్థితిని పెంచేలాగా నిన్ను నడిపించాలి. నువ్వు జీవన్ముక్తితోటి జీవించే వరకు నడిపించాలి. జీవన్ముక్త స్థితిలో నీవు ఉన్నప్పుడు దాన్ని వీడకుండా ఉండేలాగా నీకు శిక్షణ ఇవ్వాలి. అంటే శిక్షణ ఎక్కడ పెట్టారు అంటే నీ బ్రహ్మ స్వరూపంలో, నీ బ్రహ్మ ఎరుకలో, నీ బ్రహ్మధ్యాసలో, నీ బ్రహ్మ ధ్యానంలో పెట్టి ఉంచారు. ఈ నాలుగింటిని నువ్వు అవలంబించినప్పుడు ఏం జరుగుతోంది అంటే కనుక రక్షణ కవచం అక్కడ
నీలో ఉంది కాబట్టి రక్షణ శిక్షణ కూడా అక్కడే ఉంది. శిక్షణ జరుగుతోంది, రక్షణ జరుగుతోంది. దేని నుంచి? ఎక్కడో బాహ్య శత్రువులు లేరు, అంతర్శత్రువుల నుంచే. నువ్వు తెచ్చుకున్న జీవితంలో గల జీవితం అనే శత్రుత్వం నుంచే నేను కాపాడవలసి వస్తుంది. జీవితం శత్రుత్వం కానీ జీవితానికి శత్రువులు ఎవరు లేరు. ఎందువల్ల జీవితం శత్రువు అయింది అంటే నువ్వు గతంలో చేసుకున్న పాపం వల్ల, తప్పుల వల్ల. ఇప్పుడు ఏం చేసావు? అసలు ద్వంద్వాతీతంగా ఉంటున్నావు. గతాన్ని తలవట్లేదు, గతాన్ని అనుసరించట్లేదు, భవిష్యత్తుని కూడా నువ్వు తలవట్లేదు, అనుసరించట్లేదు. ఎందుకు? భవిష్యత్తుని తెలిస్తే గతం రావాలి. ఎందుకు ఈ రెండు జాయింట్? భవిష్యత్తుని ఎప్పుడైతే తలచావో, భవిష్యత్తులో నీకు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని ఇవ్వాలంటే గతాన్ని మళ్ళీ భూతార్థం పెట్టి వెతికి తీసి దాన్ని బట్టే భవిష్యత్తుని ఏం ప్రసాదించాలో ప్రసాదించాలి. అందువలన భూత భవిష్యత్తు కాలాన్ని మనం వదిలేసాం. వర్తమానంలో కూడా కాలాతీతంగా ఉంటున్నాం. వర్తమానంలో మళ్ళీ కాలంలో కలిసిపోతే ఎలాగా? త్రికాలాతీతులం మనం స్వరూపంలో లేనట్లే అయిపోతుంది వర్తమానంలో మామూలుగా ఉంటే. వర్తమానంలో నీవు తెలుసుకున్నటువంటి నిజస్థితిలో నీవు ఉంటున్నావు. అప్పుడు ఏమైంది? అక్కడ బ్రహ్మ జన్మగా నువ్వు ఉంటున్నావు. జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే అంటున్నావు. జనన మరణాలు ఏమయ్యాయి? మహిషాసుర మర్దిని స్థితి ఎలా ఉంటుందో, రాక్షస సంహారం నీ స్వరూపంతో నువ్వే తొక్కేస్తున్నావు. నీ స్వరూపాన్ని మూసివేసిన గుణాలను నువ్వే ధ్వంసం చేసుకుంటున్నావు. చేసి ఏకత్వ స్థిరత్వంతో నువ్వు నిలుస్తున్నావు. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం. జ్ఞాన ప్రబోధిని కాంతి ప్రమోదిని యథార్థపు దర్శిని విశ్వముఖే మధురపు భాషిని తిమిర ప్రచండిని సాధు జనవర్ధిని సౌమ్యముఖే అంతరవాసిని అవ్యక్తవర్షిని యజ్ఞ ప్రసారిని విరాగినితే జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే. ఇక్కడ జ్ఞాన ప్రబోధిని అంటే జ్ఞానాన్ని ప్రబోధించటం. ఆ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా ప్రబోధిస్తున్నారు అంటే పైకి సత్సంగం ద్వారా, వాక్కు ద్వారా అని మనకు తెలుసు. కానీ అంతరంగాన నీ ఆత్మ వికసించుటకు తోడ్పడుతున్నారు. నీ స్వరూపం భ్రాంతిలో మూసుకుపోతే దానిని తన యథార్థ తత్వాన్ని తెలియపరుస్తున్నారు. నీ స్వరూపాన్ని మేల్కొల్పుతున్నారు. అటువంటి జ్ఞాన ప్రబోధం ఇక్కడ. స్వరూపం మేల్కొని తాను జ్ఞానమయ స్వరూపంగా తెలుసుకుంటోంది. ప్రతి ఒక్కరిలో గల బ్రహ్మస్వరూపం అక్కడ ఏం తెలుసుకుంటోంది? ఈ జ్ఞాన ప్రబోధం ద్వారా అంటే తానే స్వయంభువుణ్ణి, తానే జ్ఞాన స్వరూపుణ్ణి తెలుసుకుంటోంది. అప్పుడు జ్ఞానంతో నడుచుకోవడం, జ్ఞానంతో ఉండడం, జ్ఞానంగా మసలడం, అదే మన స్వధర్మం. అటువంటి ప్రబోధం చేస్తున్నారు అమ్మ. కాంతి ప్రమోదిని యథార్థపు దర్శిని. అక్కడ ఈ భ్రాంతి అనేటటువంటి అంధకారంలో ఈ యొక్క జ్ఞాన కాంతిని చూపిస్తున్నారు. ఎన్నాళ్ళు వాక్కు ద్వారా, బాహ్య సత్సంగం ద్వారా మనకి చూపిస్తారు. అంటే ఎప్పుడూ మనకి చూపించాల్సిందేనా? మనంతట మనం నడవలేమా అని మనం తెలుసుకోవాలి. మనలో గల బ్రహ్మస్వరూప కాంతితోటి అంతరంగాన్ని సవరించుకుని అంతరంగంలో గల
భ్రాంతితో కూడిన ఆలోచనలతో నడవకుండా మనం స్వయం కాంతితోటి మసలాలి. స్వయం కాంతి యొక్క లక్షణంతో మనం ఉండాలి. నీకు నీవే ఒక దివ్య అయిపోవాలి. అట్లే యథార్థపు దర్శిని విశ్వముఖి అంటున్నాం. ఏమిటి యథార్థం? మనం ఇన్నాళ్ళు కళ్ళతోటి చూసాం, అది నిజం కాదని తెలిసింది. నిజం కాదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అంటే, కనిపించేది పై స్థూలంగా కనిపించేది నిజం కావచ్చు, కానీ దాని పట్ల నీలో ఉన్న అభిప్రాయం మాత్రం అబద్ధం. సృష్టి యొక్క భిన్నత్వం అక్కడ అబద్ధం, అది అఖండమైంది. కానీ సృష్టి కళ్ళకు కనిపించేది నిజమే, దాని పట్ల నీలో గల తత్వం అబద్ధం. అక్కడ అటువంటి అబద్ధాన్ని తొలగించి ప్రతి దాని మూలాన్ని నీకు దర్శింపచేస్తుంటే, నీవు నీ స్వయంభూతత్వంతో ఉన్నప్పుడు అది నీకు అర్థమై నువ్వు ప్రతి దాని యొక్క మూలాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. మూలాన్ని చూసినప్పుడు నీకు జన్మలకి బాట తయారవదు. అఖండత్వాన్ని చూసావు, నీవు అదే అని తెలియబడింది, నీవు అందులోనే ఉంటున్నావు, అదే నీవే జీవిస్తున్నావు. అందువల్ల నీకు జన్మలు ఏర్పడవు. అంటే ఈ యథార్థం, నీలో ఉన్న యథార్థాన్ని, అంతటా ఉన్న యథార్థాన్ని తెలియబరచుటే కాక, ఈ భిన్నంగా ఉంది అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది అఖండంగా ఉందని తెలియజేశారు. యథార్థం అనేది ఒక్కటే ఉంటుంది, అదే అఖండ పరబ్రహ్మ స్వరూపం. ఏది యథార్థమో అదే అంతటా ఉంటుంది, ఏది అంతటా ఉందో అదే యథార్థమైంది. అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. కానీ చెలించేదానిగా, చెలించని వాటిగా, రకరకాల భిన్న జీవులుగా, ప్రకృతిగా, పంచభూతాలుగా ఇంత భిన్నత్వంగా మనకు గోచరిస్తాం. ఈ భిన్నత్వంగా దర్శించటం, భిన్నంగా నడవటం, నిన్ను నీవు భిన్నంగా చూసుకోవడం ఇన్నాళ్ళు జరిగి సంసార కోపంలో మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు పంచభూతాలు మూలం బ్రహ్మం, సృష్టి మూలం బ్రహ్మం, భిన్నత్వపు మూలం బ్రహ్మం, సర్వజీవ మూలం బ్రహ్మం, నా మూలం బ్రహ్మం మనకు తెలియబడింది. ఇప్పుడు మూలంలో ఉంటూ మూలాన్నే దర్శిస్తూ నువ్వు మూలంలో జీవించి మూలంలోనే ఐక్యం అవుతావు. నువ్వు జీవించి ఉండగానే ఐక్యమయ్యి మూలంలో ఉన్నట్లు గుర్తించి నువ్వు అనుభవించినప్పుడు అది జీవన్ముక్తి అంటున్నారు. మరణించాక ఏదైతే వస్తుందనుకుంటున్నావో నీవు బ్రతికుండగానే నువ్వు దాన్ని అనుభవించాలి. అదే బ్రహ్మజ్ఞానం యొక్క ఉద్దేశ్యం. మరణిస్తే ఏ మోక్షం కావాలనుకుంటున్నావో ఆ మోక్షస్థితిని నువ్వు జీవించి ఉండగానే అనుభవించి దాన్ని యథార్థ లోపల అనుభవించి నువ్వు చెప్పాలి, మోక్షం ఇప్పుడే పొందాను అని. అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమైంది? అక్కడ నీవు జీవన్ముక్తి జీవితాన్ని అనుభవిస్తావు అటుపైన. అందువల్ల ఇక్కడ యథార్థపు దర్శిని విశ్వముఖి అంటున్నావు. అంటే విశ్వం అంతా కూడా ఒకే ముఖమై శిరస్సై ఉంది బ్రహ్మం. అంటే నిరాకార పరబ్రహ్మ స్వరూపానికి సృష్టి ఒక రూపము. అందువలన అమ్మ ఏం చెప్తున్నారు? నీ రూపం కానీ
ఇతరుల రూపాన్ని కానీ చూడకు. నేను నా రూపాన్ని కానీ అన్య రూపాలను కానీ చూడను, అందరినీ ఏకస్వరూపంగా చూస్తానని చెప్తున్నారు. మరి భగవంతుడు ఈ సృష్టి యొక్క రూపాన్ని కూడా మనం చూడకుండా భగవంతుడి స్వరూపాన్ని మనం దర్శించాలి. విశ్వముఖుడై ఉన్నాడు. అప్పుడు నువ్వు భగవంతుడిని దర్శించినప్పుడు, దర్శించగలిగినప్పటికీ ఏం కనిపించింది? భిన్నత్వం కనిపించింది. మనని కూడా చూసినప్పుడు మనం బాగానే కనిపిస్తాం. ఆ లోపల మాట్లాడినప్పుడు వేరే విధంగా వస్తాం. అంటే మనిషి సుఖంగా ఉన్నట్లు కనిపిస్తాడు, కష్ట సుఖాలను అడిగినప్పుడు తనలో గల దుఃఖాన్ని చెప్తున్నాడు. అంటే కనిపించేది నిజం కాదు అని మనం తెలుసుకోవచ్చు. అట్లే భిన్నత్వంగా కనిపించేటటువంటి సృష్టిగా వివిధ తత్వంగా కనిపించేటటువంటి ఈ బ్రహ్మం యొక్క రూపంగా ఉన్నటువంటిది ఇది కాదు మనం దర్శించేది, దాని మూలాన్ని దర్శించాలి అని ఈ కనిపించే భిన్నత్వం యథార్థం కాదు అని మనం అనుకుంటున్నాం. అందువలన లోపల స్వరూపాన్ని మనం గుర్తించాలి. మనిషిని కదిపినప్పుడు ఎలా దుఃఖాన్ని చెప్తున్నాడో భగవంతుడిని కూడా ఆంతర్యం మూలాన్ని చూసినప్పుడు ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు? బ్రహ్మంలో ఉన్నదే ఆనందమే కనుక. కనిపించేది అక్కడ ఆకర్షణ, రూపం ఆకర్షణగా ఉంటుంది, కానీ స్వరూపమే ఆనందమయమైంది. అలాగే భగవంతుని సృష్టి ఆకర్షణగా ఉంది. నువ్వు భిన్నత్వాన్ని జయించి నువ్వు స్వరూపాన్ని దర్శించగలిగినప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందువలన? ఆ స్వరూపం నీ స్వరూపం ఒక్కటే కాబట్టి. కళ్ళతో చూసే భిన్నతత్వం నీ దేహం నీ రూపం వేరు కాబట్టి అక్కడ ఘర్షణ కలిగింది. అందువలన అక్కడ యథార్థపు దర్శిని విశ్వముఖే. ఆ విశ్వం అంతటా ఉన్న యథార్థాన్ని అమ్మ మనకి దర్శింపజేశారు. మధురపు భాషిని తిమిర ప్రచండిని సాధు జనవర్ధిని సౌమ్యముఖే. అంటే జ్ఞానం ఎప్పుడు కూడా మధురంగానే ఉంటుంది. మధుర వచనాలే భాషిస్తారు అమ్మ. అన్యం చెప్పరు, అన్యంగా ఉండరు, అన్య దృష్టి లేదు, అన్య మాటలు రావు. అట్లే తిమిర ప్రచండిని, చీకటిని ఎవరైతే నేను బ్రహ్మమని ధ్యానిస్తున్నారో వారి చీకటిని తొలగించి ఆ పంచతత్వాలు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని చెండాడి, అందుకే తిమిర ప్రచండిని అంటున్నాం మనం, వారిలో ఉన్న ఆ బ్రహ్మ జ్యోతిని తెలియపరుస్తున్నారు. ఇదంతా నేను బ్రహ్మమునంటే చేస్తున్నారా? కాదు. బ్రహ్మ లక్షణాలతోటి నువ్వు నడవాలి, ధ్యానించాలి. వీలైనంతగా సృష్టిలో బ్రహ్మాన్ని దర్శించే ప్రయత్నం చెయ్యాలి. నీవు ఏవైతే బ్రహ్మ స్వరూప లక్షణాలని తెలుసుకుంటున్నావో ఆ లక్షణాలని నువ్వు నడవటం మొదలుపెట్టి, అప్పుడు నడిచిన అనంతరం నీవు ఏదైతే తెలుసుకున్నావో అక్కడ అది నీవు తయారైంది, అమ్మ తయారు చేసింది. అందువల్ల ఇక్కడ నీ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని తెలియజేసి ఆ స్వరూపాన్ని మూసివేసినటువంటి తిమిరాన్ని అక్కడ తొలగిస్తున్నారు. సాధు జనవర్ధిని సౌమ్యముఖే అంటే సాధుజనులను, అంటే బ్రహ్మస్వరూపాలని,
బ్రహ్మస్వరూపాలు తప్ప సాధుజనులు ఎవరుంటున్నారు? అందరూ గుణాలతోటే ఉంటారు. బ్రహ్మాన్ని గుర్తించి బ్రహ్మంగా నడిచేవారు తప్ప సాధుజనులు లేరు. పైకి